హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీషోలో నేను తీసుకున్న జార్జెట్ శారీస్ ఎలా వచ్చాయో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. వీటి ప్రైస్ ఎంత పడింది, వీటి క్వాలిటీ ఎలా ఉంది, నేను పెట్టిన ప్రైస్ రీజనబుల్ ఉందా లేకపోతే ఎక్కువ పడిందా, అన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందు ఈ 3 జార్జెట్ శారీస్ ఒక్కొక్కటిగా ఓపెన్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేను బుక్ చేసిన ఈ శారీస్ ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. దీనికైతే మనకి రిఫరల్ పిక్ కూడా ఇచ్చారు ఈ శారీకి ఎలా ఉంటుందనేది. సో ఒక్కొక్కటి కవర్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. 2 ఆల్మోస్ట్ సేమ్ కలర్, బ్రింజల్ కలర్, ఇంకొకటేమో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. శారీస్ మీకు కూడా నచ్చాయా? ఇందులో మీకే శారీ నచ్చింది ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ముందుగా నేను తీసుకున్న ఈ వంకాయ రంగు అండ్ ఎల్లో కలర్ బార్డర్, వంకాయ ప్లస్ పసుపు రంగు బార్డర్ శారీ చూపిస్తున్నానండి. నాకు ఈ శారీ మాత్రం జార్జెట్ క్లాత్ అని చెప్పాను కదండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అండ్ శారీస్కి ప్లస్ పాయింట్ వచ్చేసి ఇవి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. అంటే మనం కట్టుకున్నప్పుడు చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది, అస్సలు బరువు అనిపించదు. శారీ మొత్తం మనకి ఇదే ఫ్లవర్స్ కంటిన్యూషన్గా ఉన్నాయండి, ఫ్లోరల్ ప్రింట్తో. డైలీ వేర్కి కానీ చిన్న చిన్న అకేషన్స్కి కానీ మనం అవుటింగ్ వెళ్ళినప్పుడు కానీ ఈ శారీస్ చాలా కన్వీనియంట్గా ఉంటాయండి, చాలా రిచ్ లుక్ ఉంటుంది. నేను మీకు జూమ్లో చూపిస్తున్నాను ఏంటి బార్డర్స్. పెద్ద బార్డర్ ఏమో కింది సైడు, చిన్న బార్డర్ ఏమో పైన సైడు. అఫ్కోర్స్ అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు శారీ కంప్లీట్గా ఓపెన్ చేసి చూద్దామండి. ఇది మనకి క్లాత్ మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది అనేది. అసలు పల్చగా ఏమీ లేదండి, ఇన్విజిబుల్గా కూడా ఏమీ లేదు, థిక్నెస్గానే ఉంది, బట్ లైట్ వెయిట్ క్లాత్. మనం ఇప్పుడు ఫస్ట్ పళ్ళు పాటు చూసుకుందాము. మనకి ఇక్కడ ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది కదా, సో మనకి వాళ్ళు పళ్ళు కూడా ఎల్లో కలర్ పైన ఈ పర్పుల్ కలర్ కాంబినేషన్స్తో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. మన పళ్ళు సైజు కూడా చూడండి, బాగుంది, మరీ చిన్నగా అస్సలు లేదు. శారీ మాత్రం ఓవరాల్గా ఇలా ఉంటుంది మనం కట్టేటప్పుడు, చింగుల దగ్గర కానీ కట్టే దగ్గర కానీ. చూడండి, నేను లోపల నుంచి చేయి పెట్టి చూపిస్తున్నాను. అస్సలు మనకి ఐరన్ అవసరం లేదు, ఈజీ మెయింటెనెన్స్. అండ్ ఇప్పుడు మనం బ్లౌజ్ సైడ్ చూద్దామండి. ఇది మనకి కంప్లీట్గా బ్లౌజ్ అండి, ఎల్లో కలర్. మీకు అబ్జర్వ్ చేస్తే జూమ్లో చూడండి, చిన్న చిన్న చెక్సెస్ వచ్చాయి. శారీలో కూడా సేమ్ చెక్సెస్ వచ్చాయి, సేమ్ కలర్తో ఉన్నాయి కాబట్టి మనకి అబ్జర్వ్ చేస్తేనే కనిపిస్తుంది. ఇప్పుడు మీకు అర్థం క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఎల్లో కలర్ మీద సన్నగా చెక్స్ వచ్చాయి, ప్లెయిన్గా ఇవ్వకుండా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తోంది. అండ్ మన శారీ కూడా ఎక్కడా కూడా చిన్న డ్యామేజ్ రాలేదు, పర్ఫెక్ట్ ప్యాకేజింగ్ వచ్చింది. మీకు ఓవరాల్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చాలా బ్రైట్గా ఉంది కలర్. ఇందులో మనకి 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. 2 కలర్స్ చాలా బాగున్నాయి. ఇదైతే ఇందులో ఉన్న 2 కలర్స్ అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి కంప్లీట్గా ఈజీగా సెట్ అవుతుందండి. పర్పుల్ కలర్ కదా, బాగుండదేమో అనుకోవద్దు. దీని మీద ఫ్లోరల్ ప్రింట్ వైట్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో వచ్చింది కదా, చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మన సెకండ్ శారీ చూద్దాము. ఇది వైట్ అండ్ బ్లాక్ కలర్లో ఉంది కానీ అబ్బా అనిపిస్తుంది కదా, చాలా బ్రైట్గా ఉంది. బార్డర్ కూడా చూడండి చాలా పెద్దగా వచ్చింది, చిన్న చిన్న పికాక్స్ ఉన్నాయి లోపల. నిజంగా చాలా తీర్చిదిద్దినట్టుగా ఉంది. బార్డర్ అయితే చాలా బాగా నచ్చింది. చూడండి, క్లాత్ కూడా పల్చగా లేదు, ఇన్విజిబుల్గా అస్సలు లేదు. రివర్స్లో కూడా మీకు చూపిస్తాను, అంటే థ్రెడ్స్ ఏమైనా తడతాయేమో అనుకుంటారు కదా, అలా కూడా ఏమీ తట్టవు. వైట్ దగ్గర కూడా అస్సలు ట్రాన్స్పరెంట్ లేదు, చూడండి కొంచెం కూడా తట్టవు అవి. చాలా బాగా ఇచ్చారు మనకైతే బార్డరు. శారీ మొత్తం ఇలా ఉంటుంది, చూపిస్తాను. చాలా సాఫ్ట్గా ఉంది, క్లాత్కి అయితే నిజంగా పర్ఫెక్ట్. ఇది పైన సైడ్ బార్డర్ ఓన్లీ పికాక్సే ఇచ్చారు, అంటే నెమలీలు అంటారు కదా, అవి ఇచ్చారు. శారీస్ ఉంటాయి కదండి, ఎవర్ గ్రీన్ కలర్స్, ఎల్లో కానీ గ్రీన్ కానీ వైట్ కానీ బ్లాక్ కానీ, ఇవి ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా ఈజీగా సెట్ అవుతాయి. ఇక్కడ నేను మీకు చూపించేది చిన్న చిన్న క్యూట్ కుట్టి ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఇదంతా మన బ్లౌజ్ పీస్ అండి, చాలా సూపర్గా ఉంది. ఈ బ్లౌజ్ పీస్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం క్రియేటివ్గా ఆలోచించి చేయించుకుంటే మల్టిపుల్ శారీస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. బార్డర్ కొంచెం అవాయిడ్ చేస్తే అప్పుడు మల్టిపుల్ వాటికి మనము యూజ్ చేసుకోవచ్చు. చిన్న బార్డర్ పెట్టుకుంటే బాగుంటుందని నా సజెషన్, పెద్ద బార్డర్ బ్లౌజ్కి అవాయిడ్ చేస్తే బెటరు. ఇది వచ్చేసి మన పళ్ళు సైడ్ అండి, చాలా బాగుంది కదా. శారీ మొత్తం ఓవరాల్గా చూపిస్తున్నాను ఎలా వస్తుందనేది. ఇలా ఉంటుంది, మీకు అర్థమవుతుంది కదా. చిన్న సైడ్ బార్డర్ ఉంది కదా, అది మనం పైన చెక్కుకునే సైడు, పెద్ద బార్డరు
కాళ్ళ దగ్గర. ఇంకా మన థర్డ్ శారీ చూద్దాము. అన్ని శారీస్ వాషబుల్నండి, వాష్ చేస్తే ఎలాంటి ప్రింట్ పోదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ శారీ చూసినప్పుడు నేను కూడా ఈ ప్రింట్ పోతుందేమో అనుకున్నాను ఆన్లైన్లో చూసినప్పుడు, ఫోటో చూసినప్పుడు. బట్ వచ్చాక అర్థమైంది ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్, ఎలాంటి ప్రింట్ అనేది పోదు. శారీ మాత్రం చాలా బాగుంది. కలర్ కూడా కొంచెము ఏమంటారు, న్యూలీ మ్యారీడ్ వాళ్ళకైతే ఇది చాలా పర్ఫెక్ట్ అనిపించింది. నేను కట్టుకొని కూడా చూశాను, నాకైతే బాగా నచ్చింది. ఆల్మోస్ట్ ఇందాక చూపించిన దానిలాగానే దీని బార్డర్ కూడా సేమ్ టు సేమ్ ఉంది, కానీ అది 2 కలర్స్ తోటి ఉంది, ఇది సేమ్ కలర్ రన్నింగ్ ఉంది. సో మనకి కలర్స్ కానీ బార్డర్ ఎలా కావాలి, ఆపోజిట్ కావాలని అనుకున్న వాళ్ళు మనం శారీస్ తీసుకునేటప్పుడు కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ సింగిల్ కలర్ ఇష్టపడతారు న్యూలీ మ్యారీడ్ వాళ్ళైతే. లేదు నాకు ఆపోజిట్ కలరే బార్డర్ ఉండాలని కొంతమంది ఇష్టపడతారు, కొందరు బార్డర్ ఎలివేట్ అవ్వాలి అనుకుంటారు. అందుకనే నేను పర్టికులర్గా చెప్తున్నానండి. సేమ్ ఇది కూడా పైన సైడ్ చిన్న బార్డర్ పికాక్ ఇచ్చారు. చాలా సాఫ్ట్గా ఉంది, ఈజీ మెయింటెనెన్స్. మనకి అస్సలు కలర్స్ అవైలబుల్ లేవండి, ఓన్లీ సింగిల్ కలరే అవైలబుల్లో ఉంది. ఇక్కడ నేను శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మనకి కొంగు కానీ బ్లౌజ్ కానీ ఎలా వచ్చిందనేది ఇప్పుడు మీకు డిజైన్ కనిపిస్తుంది కదా. ఇది మన శారీ ఓవరాల్ లుక్ అండి. ఎంత బాగా కనిపిస్తుంది కదా, క్యూట్గా, చాలా స్టైలిష్గా కూడా ఉందండి. ప్రింట్ మీకు జూమ్లో చేసి చూపిస్తున్నాను, పోతుంది అనుకుంటారు కదా, అందుకని చెప్తున్నాను. అండ్ మన బ్లౌజ్ ఇప్పుడు ఎలా వచ్చింది, పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాము. ఇది మన పళ్ళు సైడ్ అండి, బాగుంది కదా చాలా. ఇంకా ఇది అయితే మన బ్లౌజ్ సైడ్ అండి. బ్లౌజ్ సైడ్ ఎక్కువగా బ్రింజల్ కర్రలే హైలైట్ చేశారు, చిన్న బూటీస్ వచ్చాయి, చాలా బాగుంది. 3 శారీస్లో మీకు ఏ శారీ నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. కోడ్ కావాలనుకుంటే కామెంట్లో లింక్ అని మెన్షన్ చేయండి, నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.